డియర్ స్టూడెంట్స్, సిరీస్లో ప్రధానంగా 3 టాపిక్స్ ఉన్నాయి. 1 నంబర్ సిరీస్ అండ్ నంబర్ సిరీస్. Number 2 letter series. Number 3 balancing series. Number series, letter series and balancing series. In one topic is number series and number series. ఏంటంటే ప్యాటర్న్ అంటే వరుస క్రమంలో ఒక నంబర్లు ఇచ్చేస్తారు. ఆ ఇచ్చిన నంబర్లను మనం అది అడిగింది అడిగాడు ఏంటని చూడాలి. వరుస క్రమంలో ఆర్ట్ కానీ లేదా ఈవెన్ నెంబర్లు కానీ ఇచ్చి వేరే నంబర్ అడగదు, లేదా స్క్వేర్ కానీ క్యూబ్ కానీ ఇచ్చి నంబర్ అడగదు, లేదా డివిజన్ కానీ సమ్ కానీ అంటే ఎడిషన్ కానీ మల్టిప్లికేషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ డివిజన్ కానీ అలా ఇచ్చేసి ఆ నెంబర్ అంటే వరుస క్రమంలో నంబర్లు ఇచ్చేస్తాడు. ఆ తర్వాత వచ్చే నెంబర్ ఏంటి అంటే కాన్స్టిట్యూటివ్ ఆడ్ ఆర్ ఈవెన్ నెంబర్, అలాగే స్క్వేర్ ఆర్ క్యూబ్ ఆర్ నెంబర్, అలాగే డివిజన్ మల్టిప్లికేషన్ సబ్ట్రాక్షన్ సమ్ ఎనీ నెంబర్ అది నెంబర్ సిరీస్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ సిరీస్లో చెప్తాం కదా, టీవీ చెప్పిన 2 ఎగ్జాంపుల్ ఉన్నాయి. 2, 3, 5, 7 అని బట్టి నెక్స్ట్ ఏమొస్తుందో అడుగుతున్నాను. అంటే 2, 3, 5, 7 ఆ నెక్స్ట్ వచ్చి 10 మెంటెడ్. ఇవన్నీ మనం అబ్జర్వ్ చేస్తే ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయి, ప్రైమ్ నెంబర్. టీఆర్ఐ ప్రైమ్ నెంబర్స్ అయ్యి ప్రైమ్ నెంబర్స్ కాబట్టి వచ్చింది కూడా ప్రైమ్ నెంబరే అవుతుంది. వీటిల్లో ప్రైమ్ నెంబర్స్ ఎక్కడ ఉన్నాయి? 2, 3, 5, 7 తర్వాత 8 ఈవెన్ నెంబర్ అవుతుంది, 9 ఈవెన్ నెంబర్ అవుతుంది, 8 నెంబర్ అవుతుంది, 10 ఈవెన్ నెంబర్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేది 11 ప్రైమ్ నెంబర్ అవుతుంది. సో ఇక్కడ ఏబిసిలు ఇచ్చారు కదా, ఇందులో 11 ఎక్కడ ఉంది? ఏలో ఉంది. కాబట్టి దీని కరెక్ట్ ఆన్సర్ ఏ. అంటే ఆన్సర్ ఏమవుతుంది? 11 అవుతుంది. అలా అన్నమాట. ఇది ప్రైమ్ నెంబర్స్ కాబట్టి ప్రైమ్ నెంబర్ వచ్చింది. అదే ఫర్ ఎగ్జాంపుల్ 2, 4, 6, 8 అలా ఇచ్చి తర్వాత ఏమి ఇచ్చేది? ఫర్ ఎగ్జాంపుల్ ఇది 11 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది కదా. ఇంకోటి చూడండి, 2, 4, 6, 8 2, 4, 6, 8 అంటే ఇక్కడ డిఫరెన్స్ ఎంత వస్తుంది? 2కి 4కి 2, 4కి 6కి 2, 6కి 8కి 2, ఈ 8కి నెక్స్ట్ 2 పెడితే 10 వస్తుంది. ఈ కరెక్ట్ ఆన్సర్ 10. ఇలా కూడా ఇవ్వచ్చు. అంటే ఇలా ఇస్తాడు, ప్రైమ్ నెంబర్స్ ఇవ్వచ్చు, ఇలా కూడా అడిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం. 8, 16, 24, 48, 72, 144 అర్థాన్ని ఏమవుతుంది అడుగుతున్నాను. ఆ ఇచ్చిన నెంబర్స్ ఏంటి? 8, 16, 24, 48, 72, 144 ఇలా 3 భాగాలు చేస్తున్నాం అనుకోండి. ఇది 2 2 మల్టిప్లై అయింది, 8, 2, 16 చూసారా. అలాగే ఇది 3 మల్టిప్లై అయింది, 2, 48. ఇది కూడా 2తోనే మల్టిప్లై అయింది. అంటే ఇక్కడికి వచ్చిన నంబరు ఇక్కడ 2 నంబర్లు వస్తాయి. ఇక్కడికి వచ్చిన నంబర్ కూడా 2తో మల్టిప్లై అయ్యే ఉంటుంది, 2తో మల్టిప్లై అయ్యే ఉంటుంది. సో ఇక్కడ తీసుకుంటే 3తో మల్టిప్లై అవుతుంది, ఇక్కడి నుంచి చూస్తే 3తో మల్టిప్లై, అలాగే ఇక్కడి నుంచి పోతే 3తో మల్టిప్లై అవ్వాలి. ఆ లెక్కలు ఆలోచిస్తే ఇక్కడ ఇచ్చింది 72. 72ని 3తో మల్టిప్లై చేస్తే 3 6, 3 7, 21. సో ఒక నంబర్ 216. 216 అవుతుంది.
ఇప్పుడు ఆ 372 3 216 వచ్చింది కదా, ఈ 216 కనుక 2తో మల్టిప్లై చేస్తే, అంటే ప్రతిదీ 2తో మల్టిప్లై కాబట్టి 216ని 2తో మల్టిప్లై చేస్తే 2 6 12 1 3 432 432. సో దీనికి ఈ సిరీస్కి నెక్స్ట్ వచ్చే పదాలు ఏంటా అంటే 216 అండ్ 432. ఇది ఓకేనా? ఇంకా నాకు చదువుతుందా మళ్ళీ ఇంకోసారి మనం ఎలా కనిపిస్తే 3 బ్యాచ్ల కింద వెలగొట్టుకోండి. వెలగొట్టిన తర్వాత ఈ రెండుకి ఏ దేంతో మల్టిప్లై అయ్యాయి, లేదా దేంతో డివిజన్ అయింది, లేదా సబ్ట్రాక్షన్ అయిందా అనేది ముందు చూసుకోండి. ఈ 2 నంబర్లు కూడా 2తో మల్టిప్లై అయ్యాయి. అలాగే తర్వాత ఈ ఆల్టర్నేటివ్ చూస్తే 3తో మల్టిప్లై అయింది. ఆ విధంగా ఇక్కడ లాస్ట్ నెంబర్ 72ని ఏ నెంబర్తో మల్టిప్లై అయిందో ఆ నెంబర్తో మల్టిప్లై చేస్తే నెక్స్ట్ నెంబర్ వచ్చింది. ఆ నెంబర్ని కింద దేంతో మల్టిప్లై అయిందో దాంతో చేస్తే ఇంకో నెంబర్ అదర్ నెంబర్ వచ్చింది. ఇలా నెంబర్ సిరీస్ మీద క్వశ్చన్లు అడిగే అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ మీరు చూసిన వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు మా వీడియోలు చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ని నొక్కండి. మీకు ఏ డౌట్ ఉన్నా ఎలా ఉందనేది కూడా మీకు కామెంట్ రూపంలో నిరభ్యంతరంగా తెలియజేయండి. థ్యాంక్ యూ.